హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఎందుకు ఉండాలి? లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే కష్టం వస్తుంది, నష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి టైంలో షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నించోని షైన్ అవ్వాలి అంటే మైండ్ అన్షేకబుల్గా ఉండాలి. అన్షేకబుల్గా ఉంటే మీ గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుంది. సో అన్షేకబుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అన్షేకబుల్గా ఉండకుండా మన మైండ్ని షేక్ చేసే వాటిల్లో చాలా ఇంపార్టెంట్ థాట్ ప్యాటర్న్ ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించటం. అతిగా ఆలోచించటం వల్ల చాలామంది షేక్ అవుతున్నారండి, వర్రీ అవుతున్నారు, దిగులు చెందుతున్నారు, ఆందోళనకి గురవుతున్నారు. రీసెంట్గా దీని గురించి ఒక సర్వే చేశారండి. సర్వేలో ఏం చెప్పారంటే 100లో 71 మంది అతిగా ఆలోచిస్తున్నారు. 71% అండి అతిగా ఆలోచిస్తున్నారు. ఒక 24 మంది అంటే 24% ఆఫ్ ద పీపుల్ అప్పుడప్పుడు అతిగా ఆలోచిస్తుంటారు. అంటే ఏదో నెలకొకసారో, నెలకో 2-3 సార్లు వాళ్ళు అతిగా ఆలోచిస్తుంటారు. కానీ ఫస్ట్ 71% ఉన్నారే వాళ్ళు రోజు అట్లీస్ట్ 1-2 సార్లు అతిగా ఆలోచిస్తారు. ఇక రిమైనింగ్ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఓవర్ థింకింగ్ చెయ్యరు. అంటే వాళ్ళకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలుసు, ఎంతవరకు ఆలోచించి వదిలిపెట్టాలో వాళ్ళకి తెలుసు. నేను ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 5% వాళ్ళు ఎలా ఓవర్ థింకింగ్ చెయ్యకుండా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నారు అనేది నా మొదటి ప్రశ్న. సెకండ్, ఈ 71% పీపుల్ అసలు ఒక రేంజ్లో ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ఓవర్ థింకింగ్ చేసి ఏం సాధిస్తున్నారు అనేది నా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? ఫస్ట్ కేటగిరీ బాగా ఓవర్ థింకింగ్ చేసే దాంట్లోనా, ఆర్ అప్పుడప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తుంటారా? లేకపోతే అసలు మీరు యూ బిలాంగ్ టు దట్ 5%, అసలు మీరు ఓవర్ థింకింగ్ చేయరా? ఒకవేళ మీరు ఓవర్ థింకింగ్ చేస్తుంటే ఏ విషయం గురించి మీరు అతిగా ఆలోచిస్తుంటారు మాకు తెలియపరచండి. కశ్యప్, ఇది మాకు తెలుసురా, 71% ఓకే, ఓవర్ థింకింగ్ కరెక్టే, బాగానే ఉంది, అసలు ఎందుకు ట్రిగర్ అవుతుంది ఓవర్ థింకింగ్? అది తెలుసుకోవాలి కదా. డెఫినెట్గా తెలుసుకోవాలండి. అది తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన నెరేటివ్ ఉందండి. నెక్స్ట్ 2-3 మినిట్స్ నేను ఆ నెరేటివ్ ఏంటనేది చెప్తాను. అది గనక అర్థమైతే అసలు ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు ట్రిగర్ అవుతుంది, ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థమవుతుంది. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ December 21st and 22nd, ఎస్పెషల్లీ మీరు కనుక ఓవర్ థింకర్స్ అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమేనండి. బీ అన్షేకబుల్. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ ఉంటుంది. న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు సాలిడ్ మైండ్తో కనుక న్యూ ఇయర్లోకి ఎంటర్ అయితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ అన్షేకబుల్ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవుతారో, ఆఫ్లైన్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, ఎవరైతే అటెండ్ అవుతారో ప్రీమియం మెంబర్స్కి రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ లైవ్ వర్క్షాప్ జనవరిలో జరుగుతుంది. అది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. కాకుండా మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో ఓవర్ థింకింగ్ నెరేటివ్ ఏంటంటే ఒక పెద్ద అడవి, చాలా పెద్ద అడవి. అడవిలో జింకలు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి. జింకలు ఉన్నట్టుండి ఆ గుంపులోంచి ఒక జింక దారి తప్పిపోయింది. దారి తప్పి అడవిలో తన గుంపు కోసం వెతుకుతూ ఉంది. ఎక్కడో దారి తప్పి మిస్ అయిపోయింది. చాలాసేపు వెతికింది, తన గుంపు దొరకలేదు, తను ఎటుపోవాలో అర్థం కావట్లా, తను ఉండే ప్లేస్కి ఎట్లెళ్ళాలో అర్థం కావట్లా, చాలా కన్ఫ్యూజన్లో ఉంది, ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా, చాలా చికాకుగా ఆ జింక ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కొంచెం దూరం నుంచి ఒక పొదచాటున ఒక సింహం ఈ జింకను వేటాడటానికి ప్లాన్ చేసుకొని రెడీ అవుతుంది. ఉన్నట్టుండి పొదచాటు నుంచి సింహం ఉరుక్కుంటూ పొద నుంచి బయటికి వచ్చి ఈ జింక వైపుగా పరిగెట్టడం మొదలు పెడుతుంది. జింక చూస్తుంది, ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది, చికాకులో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా కలవాలో అర్థం కావట్లా. అటువంటి పరిస్థితుల్లో ఈ సింహం వేటాడటానికి వస్తుంది.
భయంతో జింక పరిగెట్టడం మొదలు పెడుతుంది. అడవిలో ఎంతోసేపు ఈ చేజ్ నడుస్తుందండి. వెనకాల సింహం, ముందు జింక. కొన్ని సందర్భాల్లో సింహం చాలా దగ్గరికి వస్తుంది, జింక తప్పించుకుంటుంది. సింహం కుడివైపుకు పోతే జింక ఎడం వైపుకు దూకుతుంది, సింహం ఎడం వైపుకు వస్తే జింక కుడివైపుకు దూకుతుంది. ఒకానొక సందర్భంలో సింహం ఆల్మోస్ట్ జింక మీద పడి తన పంజాతో ఆ జింకని కొట్టపోతుంది. ఆ టైంలో కూడా జింక తప్పించుకుంటుంది. ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నప్పుడు జింక ఒకానొక సమయంలో స్లిప్ అయిపోయి పడిపోతుందండి. పడిపోయేటప్పటికి దూరంగా ఉన్న సింహానికి దగ్గరగా రావడానికి చాలా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. ఇక జింకని పట్టుకొని చంపేసి తినటమే. సింహం చాలా ఆనందపడుతుంటుంది, నాకు జింక దొరికింది. జింక చాలా భయపడుతుంది, అయ్యో పడిపోయామే, లేచేలోపు సింహం వచ్చి నన్ను తినేస్తుంది, ఇక నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతున్నా, ఇవ్వాలే ఆఖరి రోజు, ఇక అయిపోయింది అనే సిచ్యువేషన్లో ఆ పక్కన ఎవరో ఒక గన్ ఫైర్ చేస్తారండి. ఎయిర్ గన్ అంటారు కదా, దాంట్లో శబ్దం వస్తుంది, డిష్యూ అని శబ్దం వస్తుంది కదా. ఆ గన్ శబ్దానికి సింహం భయపడి పక్కకి వెళ్ళిపోతుంది. జింక లేస్తుంది, లేచి అమ్మయ్యా నేను సేవ్ అయ్యా, నా లైఫ్ సేవ్ అయింది అని చెప్పి కొంచెం గాలి పీల్చుకొని మళ్ళీ రూట్ వెతుక్కుంటూ ఫైనల్గా తన గుంపు దగ్గరికి చేరి ఆ గుంపులో కలిసిపోయి తనుండే ప్లేస్కి వెళ్ళిపోతుంది. రాత్రిపూట మంచిగా నిద్రపోతుంది, తెల్లారు లేస్తుంది, మళ్ళీ నార్మల్ అడవిలో తినడానికి వెళ్తుంది, తన గ్రూప్తో తిరుగుతుంటుంది, లైఫ్ నార్మల్. అయితే ఇక్కడితో నా స్టోరీ ఎండ్ అవుతుంది. ఓవర్ థింకింగ్కి దీనికి సంబంధం ఏంటి? ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తారో, ఈ జింక 5% అండి ఓవర్ థింకింగ్ చేయదు, కానీ 71% పీపుల్ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే, జింక ఫుల్ స్టాప్ పెట్టేసింది, తెల్లారు లేచింది, అయిపోయింది. కానీ మనుషులం చాలామంది పెట్టమండి. ఎలా పెట్టమంటే, ఫస్ట్ ఆలోచన ఏమొస్తుందంటే, అసలు నా గ్రూప్లో నుంచి నేను బయటికి ఎందుకు వచ్చా అంటే, జింక విషయంలో అసలు నేను ఈ తప్పు ఎందుకు చేశా, ఈ తప్పు చేయకుండా ఉంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదు కదా, అసలు ఎందుకు చేశా అంటావు. అరే పోనీ చేస్తే చేసావు, ఇప్పుడు ప్రమాదంలో నుంచి బయటపడ్డావు కదరా, ఇప్పుడు అదంతా ఎందుకు, అది ఓకే, అసలు ఎందుకు చేశా అంటావు. ఇది ఒక రకమైన ఆలోచన. చేసిన తప్పుని కూర్చొని అతిగా ఆలోచించటం, ఎందుకు చేశా, ఇది ఒక రకమైన ఓవర్ థింకింగ్. సెకండ్ ఏంటంటే, అరే ఇంత పెద్ద అడవిలో సింహానికి నేనే దొరికానా అంటే, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నాకే ఎందుకు కష్టాలు వస్తాయి, నన్నే ఎందుకు జనాలు మోసం చేస్తారు, నాకే బిజినెస్లో నష్టాలు ఎందుకు వస్తాయి, నాకే ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది, ఇలా అతిగా ఆలోచిస్తారండి. ఇది రెండవ రకం అతిగా ఆలోచించటంలో, నాకే ఎందుకు జరుగుతుంది. జింకకి మనిషికి తేడా తెలుస్తుందా? జింక ప్రమాదం అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయిందండి. కానీ మనుషులం అలా ఫుల్ స్టాప్ పెట్టలేకపోవటానికి కారణం ఏంటంటే, మళ్ళీ ప్రమాదం జరుగుతుందేమో, మళ్ళీ ఏమవుతుందేమో, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్. దీనివల్ల ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవుతుంది. ఒక నెగిటివ్ని ఆపటానికి ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే అండి, అతిగా ఆలోచించటం వల్ల లాభపడుతున్నామా, నష్టపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. అతిగా ఆలోచించి జరిగే నష్టాలు ఏంటంటే, ఫస్ట్ చేయాల్సిన పని మనం చేయమండి. ఏది చేస్తే మనం సమస్య నుంచి బయటపడతామో, ఏది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అది ఆలోచించకుండా మానేసి, ఇదంతా నాకే ఎందుకు జరిగింది, ఇప్పుడే ఎందుకు జరిగింది, సింహమే నా ఇంటి ఎందుకు పడింది, సింహానికి నేనేం హాని చేసా, ఇదంతా నెరేటివ్ నడుస్తుంటుంది. సో అతిగా ఆలోచిస్తే వచ్చే నష్టాల్లో ఒకటి, ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యం. సెకండ్, చాలా పెద్ద నష్టం ఏంటంటే అండి, ఆపర్చునిటీస్ కోల్పోతాం. మనకు ఉన్నట్టుండి ఏదో ఒక పెద్ద అవకాశం, మంచి అవకాశం వస్తుంది, మన లైఫ్ మార్చుకోవడానికి, ఎదగటానికి మంచి అవకాశం వస్తుంది. కానీ అతిగా ఆలోచించి, వర్కౌట్ అవుతుందో కాదో అని అతిగా ఆలోచించి ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. దాని తర్వాత ఏమవుతుందంటే, బాధపడటం తప్ప, అయ్యో అవకాశం చేజారిందే అని బాధపడటం తప్ప
మళ్ళీ ఆ అవకాశాన్ని సృష్టించుకోవటం అంత ఈజీ కాదండి. థర్డ్ నష్టం ఏంటంటే అతిగా ఆలోచించడం వల్ల హెల్త్ ఇష్యూస్ అండి. చాలామందికి మైగ్రేన్ హెడేక్స్ రావటానికి కారణం ఒకటి లైఫ్ స్టైల్లో ప్రాబ్లం అయితే ఇంకొకటి థింకింగ్ స్టైల్లో ప్రాబ్లం అండి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలని కాదనట్లా, థింకింగ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. దాంట్లో అతిపెద్ద నెగటివ్ ఛాలెంజింగ్ థింకింగ్ స్టైలే ఈ ఓవర్ థింకింగ్. మీరు కనుక ఓవర్ థింకింగ్ ప్యాటర్న్లో బాగా సఫర్ అవుతుంటే 1 స్టెప్ సొల్యూషన్ అండి. బీ అన్షేకబుల్. 2 full days టైం స్పెండ్ చేయండి. ఎంతోమంది వాళ్ళ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడ్డారు, డిప్రెషన్ నుంచి బయటపడ్డారు, యాంగ్జైటీ నుంచి బయటపడ్డారు. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వటం వల్ల లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే అన్షేకబుల్గా నించోవచ్చు. ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆప్ చేస్తే. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం మనకి తెలవాలి.